చూపిస్తున్న ఈ రెసిపీకి ప్రాంతాన్ని బట్టి పేరు ఉంటుందండి. మేమైతే తెపాల చెక్క అంటాము, కొంతమంది కడాయి చెక్క అంటారు, అలాగే తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు. దీని పేరు ఏదైనా సరే ఇంచుమించుగా ప్రాసెస్ అనేది కొంచెం తేడాతోని ఒకేలాగా ఉంటదండి. ఇది పాతకాలం వంటకం అండి, కానీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు పిల్లలు ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు ఇలాగ ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడిపోయారు. అదే మా చిన్నప్పుడు అయితే ఇవేమి ఉండేవి కాదు. స్కూల్ నుంచి రాగానే ఇడ్లీ పిండితోని రొట్టెలాగా ఇలాగ తెపాల చెక్కని, బియ్య పిండితోని ఉప్మా చేసేవారు, అలాగే బియ్య పిండితో పిండిని చేసేవారు. పిండి అంటే చింతపండు పులిహార లాగా అనమాట. ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇంట్లోనే చేసి పెడుతూ ఉండేవారు. అవి కడుపు నిండుతాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇక వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇక ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏవేవి ఎంతెంత వేయాలన్నది నేను ఈ రెసిపీ చేస్తూ ఇక్కడ అన్ని కూడా రాసానండి కొలతలతో సహా. అది చదువుకుంటూ మీరు ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోలో చంటి స్పెషల్ నా ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను చూడండి. థ్యాంక్స్.